ఈరోజు ప్రపంచ దేశాల్లో ప్రభువైన యేసుక్రీస్తు సువార్త చాలా సరళంగా వినబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే లోకరక్షకుడు. ఆయన్ను అంగీకరిస్తేనే రక్షణ. ఆయన సువార్తను నమ్మి నేను నమ్ముతున్నాను అనేదానికి బాప్తీసం తీసుకుంటే రక్షింపబడతారు. నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. నాకు తెలిసి ఇది అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరేమో. చాలా సరళంగా ఉంది. యేసును నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నమ్మడం అంటే నమ్మి బాప్తీసం పొందడం. ఈరోజు చర్చిలో కూడా సరిగ్గా అర్థం కాలేదేమో ఇది. అందుకనే మేము యేసును నమ్ముతున్నాము, బాప్తీసం ఎప్పుడు తీసుకుంటారంట చూద్దామన్నా. టైం రాని. ఏం టైము? దేనికి టైము? లారీ ఎక్కాలనా మీద? ఏ టైం రావాలి? మేము నమ్ముతున్నాము కానీ టైం రావాలి. ఏ టైం రావాలి? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు. చాలామంది చర్చికి వస్తారు. లేదన్నా కొంతమందిని చూస్తున్నాము, వాళ్ళు చర్చికి వచ్చారు, తర్వాత ఇంకొక దేవుని దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు యేసుప్రభు గురించి వినలా సరిగ్గా. యేసుప్రభు గురించి వాళ్ళు వినలా సరిగ్గా. ఏదో కొన్ని మాయమాటలు వినుంటారు, అలా వెళ్ళిపోయి ఉంటారు. యేసు ప్రభువు గురించి విన్నారనుకో, వాళ్ళు బోధ విన్నారనుకో, ఉన్నది ఉన్నట్టు విన్నారనుకో, వాడు చావాలి తప్ప వాడు ఇంకొకరికి నమస్కారం పెట్టలేడు. ఎందుకంటే దైవత్వం అంతా ఇక్కడ కనపడుతుంది, ఇంకెక్కడ దైవత్వం కనపడదు. యేసు ప్రభు అంటాడు కదా, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నాలో పాపం ఉందా చూపించండి అని అంటాడు యేసు ప్రభు. లేదు యేసు ప్రభులో పాపం. బయటికి వెళ్ళామనుకో ఆ మొక్క చెప్పగలరా? వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారు? మాలో పరిశుద్ధత ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని అంటారు వాళ్ళు. యేసు ప్రభువుకు బయట డైలాగ్ ఏంటి? మాలో పరిశుద్ధత ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? సవాల్. పరిశుద్ధత ఉంటే కనిపెట్టండి చూద్దామంటారు వాళ్ళు. యేసు ప్రభు ఏమంటాడు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నేను యేసుని నమ్ముకున్నాను, ఆయన గురించి తెలుసుకున్నాను, ఉన్నది ఉన్నట్టుగా అర్థమైంది నాకు. కొంతమంది వెళ్తున్నారు బయటికి అంటే దాని అర్థం వాళ్ళకి నిజంగా సువార్త ఎక్కలే. వాళ్ళకేదో కొన్ని పద్ధతులు నేర్పించారు, కొన్ని మాయమాటలు చెప్పారు. ఆ పాస్ట్ ఏదో వాడుకున్నారు, ఆ వ్యక్తి స్వార్థం కోసం వాడుకున్నారు. అలా ఆ వ్యక్తి మీద కోపంతో వెళ్ళిపోయారు. వాస్తవానికి వాళ్ళు యేసు ప్రభుని రుచించలే, యేసు ప్రభు గురించి తెలియలే వాళ్ళకి, అలా వెళ్ళారు. ఒక్కసారి యేసు ప్రభు గురించి మీకు అర్థమైతే మీరు చావాలే తప్ప ఇక ఆయన నుంచి వేరు కాలేరు. ఇంకొకరిని యేసు ప్రభుకు ప్రత్యామ్నాయంగా పెట్టలేరు. యేసు ప్రభు సువార్తను నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది.